రేషన్ బియ్యం ఇది వరకు రేషన్ షాపులు కూడా ఎలాగ ఇచ్చారో అలాగే ఇవ్వాలని బీజేపీ తరఫున కోరుతుంది. సకినేటిపల్లి మండల బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో నేడు సకినేటిపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోటోను కూడా ప్రభుత్వ ప్రతి కార్యాలయంలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వినతిపత్రం సమర్పించడానికి ఈరోజు రావడం జరిగింది. దీనికి సంబంధించి మండల పార్టీ అధ్యక్షులు పట్టపు సూర్యప్రకాశరావు, అలాగే రాష్ట్ర కిసాన్ మోర్చా డైనేషనల్ కన్వీనర్ చంపాటి శివరామకృష్ణరాజు, నియోజకవర్గ కన్వీనర్ అడబాల రాంబాబు గారు, అలాగే మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా దీంట్లో కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది ఇప్పటికే కొన్ని కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కొన్ని కార్యాలయాల్లో మోడీ గారితో సహా 3 ఫోటోలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కార్యాలయాల్లో ఇప్పటివరకు కూడా మోడీ గారు ఫోటోని ప్రదర్శించలేదు. ఈ 3 ఫోటోలను కూడా ఆయా కార్యాలయాల్లో ప్రదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి అలాగే అధికారులకు విన్నవించుకుంటూ వెంటనే ఈ ఫోటోని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించాలని, దాని గురించి నిరసన వ్యక్తపరచడానికి ఇలా సైనేటిపల్లి మండల ఆధ్వర్యంలో ఈ ఎంఆర్ఓ కార్యాలయానికి రావడం జరిగింది. ఓ వినతిపత్రాన్ని ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అలా మన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు హిందూ ధర్మం గురించి, హిందూ దేవతల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. హిందూ ధర్మం గురించి ఆయనకి పూర్తిగా తెలిసినట్లేదు. ఇటలీలో పుట్టినందువల్ల ఆయనకి ఇటలీ వారికి పుట్టడం వల్ల హిందూ ధర్మం గురించి అవగాహన లేకుండా ఉన్నట్టుంది. హిందూ ధర్మం అనేది సర్వే జన సుఖనోభవంతో అనే భావంతో ఏర్పడ్డ ధర్మం. అది ధర్మానికి పేరు పెట్టే ఆ నీచమైన సంస్కృతి నుంచి ఆ రాహుల్ గాంధీ గారు బయటికి రావాలని, హిందూ ధర్మం గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటూ ఆయన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని హిందూ ధర్మానికి డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్. అందరినీ కావాలి.